అన్నదాత సుఖీభవ అంటూ ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ గీత. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు పేరిట వైసీపీ ఆందోళనలు నిర్వహించింది. ఇందులో భాగంగా కాకినాడలో ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని, అన్నదాతలు కష్టాలు తీర్చాలని నినాదాలు చేశారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. కర్షకులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడతామన్నారు వంగ గీత. రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంతులేని ఇబ్బందుల్లో ఉన్నారు రైతులందరూ. ప్రకృతి పరమైన ఇబ్బందులుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, ప్రభుత్వం నుంచే ఇబ్బందులు వస్తే రైతు ఎవరికి చెప్పుకోవాలి? రైతు కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో ఆశలు పెట్టి, ఎన్నో బాండ్లు ఇచ్చి, ప్రతి గ్రామానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి, సూపర్ 6 చెప్పి, అనేక రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 15 నెలల వరకు ఒక పెన్షన్ తప్ప ఏవి ఇవ్వని ఈ ప్రభుత్వం మరి రైతాంగం పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది, మరీ అగమ్య గోచరంగా ఉంది. రైతులు అన్నింటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో పంట. మొదటి పంటకి మనం చూసాం, చాలా ఇబ్బందులు పడి పంటలు వేసి ఆరుగాలం కష్టపడి రైతులందరూ కూడా చిన్నకారు రైతులు, కౌలు రైతులు, అన్ని పంటల రైతులు, వ్యవసాయ ఉద్యాన అన్ని రకాల ఆకుకూరల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి అన్ని వెరైటీల మరి పంటలు పండిస్తే మనం చూసాం. మిర్చికి లేదు, పొగాకుకు లేదు, మొక్కజొన్నకు లేదు, వేరుశెనగకు లేదు, వరి